డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పరీక్ష కేంద్రాలను సందర్శించిన మండల విద్యాధికారి ఉమారాణి. నేటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పి కేశవ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా జాగృతి నాయకుడు చిన్ను గౌడ్ రూపొందించిన డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. మెదక్ జిల్లా కోల్చారం మండలం మార్చి 2026 సంవత్సరానికి నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మండల విద్యాధికారి ఉమారాణి తెలిపారు. శుక్రవారం కోల్చారం మండలంలో మొత్తం 4 10వ తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో కలిపి మొత్తం 690 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు విద్యా అధికారి ఉమారాణి తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులు అన్ని సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయడానికి తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. అలాగే విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు కూడా సహకరించాలని మండల విద్యా అధికారి సూచించారు. 10వ తరగతి పరీక్షలు విద్యార్థులందరికీ మండల విద్యాధికారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మన మండలంలో మొత్తం 11 స్కూల్లో 9 జెడ్పీ స్కూల్స్ అంటే లోకల్ బాడీ. తర్వాత 2 స్కూళ్ళలో ఒకటి కస్తూర్బా, ఒకటేమో గురుకుల పాఠశాల ఉంది. మొత్తం స్ట్రెంత్ వచ్చేసి 574 ఈ మండలంలో ఎగ్జామ్స్ రాసేయడానికి తయారయ్యారు. అదేవిధంగా 690 మొత్తం 4 సెంటర్లో కలిపి 690 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు అటెండెన్స్ తీసుకొని ఎటువంటి అవకతవకలు జరగకుండా పగడ్బందీగా ఎగ్జామ్స్కి సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్నిచర్ అవైలబుల్ ఉంది. కొద్దిగా తగ్గినప్పుడు మేము కస్తూర్బా నుండి తీసుకోవడం జరిగింది. ఫర్నిచర్ కూడా సఫిషియెంట్గా సరిపోయింది. నేటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుండి 12:30 వరకు పరీక్ష సమయం. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు సెకండరీ బోర్డు వెల్లడి. మొదటిసారి దాదాపు నెల రోజుల పాటు జరగనున్న 10వ తరగతి పరీక్షకు మధ్య 3 నుండి 5 రోజుల గ్యాప్ విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికే ఈ నిర్ణయం అని వెల్లడి. పరీక్ష కేంద్రం అడ్రస్ కోసం హాల్ టికెట్ పై క్యూఆర్ కోడ్. పరీక్ష కేంద్రాల్లోకి 8:30 నుండి అనుమతించనున్న అధికారులు. 9:35 వరకు అనుమతి ఇవ్వనున్న అధికారులు. విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీ.
గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. స్టైఫండ్ సమస్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్ లో నిరసన చేపట్టారు. ఆందోళనలో భాగంగా 3 విద్యార్థులు యూనివర్సిటీ భవనం పైకి ఎక్కి కిందకు దిగకుండా నిరసన తెలుపుతున్నారు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసన చేస్తున్న విద్యార్థులను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నంలో పోలీసులు కొందరు విద్యార్థులను కూర్చున్న చోటు నుంచే లాగి పడేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టైఫండ్ను న్యాయంగా ఇవ్వాల్సి ఉండగా కాలయాపన చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని యూనివర్సిటీ అధికారులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు హాస్టల్ గదుల్లోనే అడ్డుకట్ట దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ నుంచి బయోడైవర్సిటీ పార్క్ నంతా కూడా విధ్వంసం చేసి రేవంత్ రెడ్డి గారు హైకోర్టుకి ఇచ్చిండ్రు. అవసరమా? ఇలా మూసీ సుందరీకరణ అంటున్నారు. మరి దానికి 7,000 ఎకరాలు తీసుకుంటున్నారు. మరి హైకోర్టుకు 100 ఎకరాలు అక్కడ దొరకపోనా? ఇక్కడ ఎందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీలోనే తీసుకోవాలి? సో ఇవన్నీ కూడా కావాలనే ఈ పేద వర్గాలకు చెందిన పిల్లలు బర్లు గొర్రెలు మళ్లీ గాయాలని రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కుట్ర పన్నుతా ఉన్నారు. పక్కా అర్థమవుతున్నది. మీ పిల్లలేమో వైద్యశాలలో చదువుకోవచ్చు, మీ పిల్లలేమో ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. మా పేద పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన ఈ బిడ్డలు ఈ ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకుంటే మీకు కళ్ళు గుడుతా ఉన్నాయి, మీకు ఈర్ష పుడతా ఉన్నది, మీరు వివక్ష చూపిస్తా ఉన్నారు. మా బిడ్డలు చచ్చిపోయేదాకా చావుదాకా వచ్చిండ్రు. పైన ఒక పిల్లగాడు గోల్డ్ మెడలిస్ట్. ఆ గోల్డ్ మెడలిస్ట్ కూడా ఇప్పుడు నేను చస్తాని ఎంట్రీని పట్టుకొని కూర్చున్నాడు. ఇక మరి పరిస్థితి ఎట్లుంటది? ఇక అందుకొరకు మేము అర్జెంటుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అర్జెంటుగా వీళ్ళకి కూడా హ్యూమన్ డాక్టర్లకు ఏ విధంగా అయితే 50,000 రూపాయల స్టైపెండ్ ఇస్తున్నారో పీజీ స్టూడెంట్స్ కు, అగ్రి డాక్టర్లకు కూడా ఇవ్వండి. మనుషులకు ఏ విధంగా అయితే గౌరవం ఇస్తున్నారో అదే విధంగా మరి వ్యవసాయ శాఖకు కూడా గౌరవం ఇవ్వండి. తప్పకుండా వీళ్ళకి కూడా పెంచాలి, వెటర్నరీ వాళ్ళకే పెంచాలి, అందరికి కూడా పెంచాలి, స్టైపెండ్ పెంచాలి. మీరు మీ జీతాలు తగ్గించుకోండి. మీకు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 3 లక్షల రూపాయలు ఉంది, చీఫ్ మినిస్టర్ కు 3,90,000 రూపాయల జీతం ఉంది. మీ జీతాలు తగ్గించుకోండి, వీళ్ళకి ఇవ్వండి. మీరు ఒక్క నెల ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోకపోతే ఇవన్నీ వచ్చేస్తాయి కదా. లండన్ కు పోగలిగినప్పుడు ప్రభుత్వ డబ్బులతోని, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విద్యాశాఖ డబ్బులతోని, కోట్ల రూపాయల డబ్బులతోని హార్వర్డ్ కు పోయి ఫేక్ యూనివర్సిటీ, ఫేక్ డిగ్రీ చేసి వచ్చినప్పుడు ఈ పిల్లలు అడుగుతున్నది కేవలం 45 లక్షల రూపాయలు. 45 లక్షల రూపాయలు ఇస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. దానికి 3 ప్రాణాలు తీసుకుంటామని చెప్పి పోటీకి ఎక్కిండ్రు పెట్రోల్ పెట్టుకొని. వాళ్ళందరినీ కూడా పోలీసు బలగాలు ఉపయోగించి వీళ్ళందరూ నాశనం చేయాలని చూస్తా ఉన్నారు. నిజంగా పోలీసులు ఎట్లొస్తారండి క్యాంపస్ కు? నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా మాట్లాడుతున్నా. ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా క్యాంపస్ లోపలికి పోలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు క్యాంపస్లకు రాలేదు. కానీ అలా విద్యార్థుల న్యాయమైన కోరికలను వీసీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మినిస్టర్ ఎందుకు వద్దంటున్నాడు? దానికి వ్యతిరేకంగా విద్యార్థులు శాంతియుతంగా పోరాడుతుంటే పోలీసులతోని దౌర్జన్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు వెంటనే రాజీనామా చేయాలి. మీలాంటి మినిస్టర్ ఉంటే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ బాగుపడదు. మీరు ఫార్మర్స్ పక్షమా, విద్యార్థుల పక్షమా, లేకపోతే మరి రేవంత్ రెడ్డి పక్షమా ఇవాళ మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఏం చేస్తున్నారు అసలు? ఈ పిల్లలు అడుగుతున్నదేంటి? గత 8 నెలల నుంచి ఒక్క పైసా కూడా వీళ్ళకి రావడం లేదు. కొంతమందికి ఇప్పుడున్న 2 పీజీ హాస్టల్ కూలగొట్టిండ్రు. కూలగొడితే పిల్లలందరూ కూడా ఈ సి బ్లాక్ అని ఓల్డ్ బ్లాక్ లో ఉంటున్నారు. ఇంకా కొంతమంది బయట ఉండి బతుకుతున్నారు. మెస్ బిల్లు సరిపోతలేవు, వీళ్ళ స్టైపెండ్ వచ్చేస్తారు. సో అందుకొరకు అర్జెంటుగా ఈ స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలని, అదేవిధంగా యూజీలో అండర్ గ్రాడ్యుయేట్ లో గత 4 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ రాలేవు. అందుకొరకు ఆ స్కాలర్షిప్స్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మా కేటీఆర్ గారు హామీ ఇచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అసెంబ్లీలో దీన్ని ప్రస్తావిస్తారు, ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తామని చెప్పేసి కేటీఆర్ గారు కూడా చెప్పారు. వీసీ గారు ఆర్డర్ ఇచ్చారు కదా, మళ్ళీ అందులో ఫైనాన్స్ కాన్ఫరెన్స్ తీసుకోవాలి. మళ్ళీ తీసుకోకుండా ఆర్డర్ ఇష్యూ చేసినప్పుడు మళ్ళీ ఎందుకు? వీసీకి ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ అవసరం లేదండి. వీసీకి ఒక బడ్జెట్ వస్తుంది, ఏం చేసినా ఆ బడ్జెట్ లోనే వీసీ చేసుకుంటాడు. వీసీ ఎక్స్ట్రా బడ్జెట్ యూనివర్సిటీని ప్రభుత్వాన్ని అడగలేదండి. వీసీ అనే వ్యక్తి స్వతంత్రుడు. యూనివర్సిటీస్ యాక్ట్ ప్రకారము, యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారము వీసీ అనే వ్యక్తి స్వతంత్రుడు. వీసీకి వచ్చే బడ్జెట్ లోనే దాన్ని వాడుకుంటాడు ఆయన.
అంతే తప్ప వీసీ ప్రభుత్వాన్ని నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వండి అని అడగలేదు. ఉన్న డబ్బులనే నేను వాడుకుంటా, నా పిల్లల సంక్షేమం కోసం వాడుకుంటా అంటున్నాడు. అలాంటి వీసీని మీరు ఎట్లా ఆర్డర్ ఇస్తారని చెప్పేసి మంత్రి గారు అంటున్నారని చెప్పేసి విద్యార్థులందరూ చెప్తా ఉన్నారు. అందుకొరకు దీని మీద కూడా మీకు అసలు వీసీ గారి అధికారాలకు కత్తెర వేయడమే తప్పు, వీసీ గారి కాళ్ళు చేతులు కట్టేయడమే తప్పు. ఆయన యూనివర్సిటీ డబ్బులతో కట్టుకుంటున్నాడు, ఆయన ఏమైనా ఇంటికి కట్టుకుంటున్నాడు, ఇవన్నీ విద్యార్థుల కోసం ఖర్చు పెడతా అంటున్నాడు. ఇవన్నీ ఈ బిల్డింగ్లో ఎట్లా కట్టినారు? వీసీలు వాళ్ళ దగ్గర ఉన్న నిధులతోనే కట్టినారు కదా. ప్రభుత్వాలు ఇచ్చిన నిధులను జాగ్రత్తగా వాడుకున్నారు. మీరు ఇచ్చే బడ్జెట్ ఎక్స్ట్రా ఏం అడుగుతలేడుగా వీసీ. ఆ 45 లక్షల నా దగ్గర మిగులు డబ్బులు ఉన్నాయి, అవే కట్టుకుంటాడు. అలాంటప్పుడు మినిస్టర్ గారికి ఏం ప్రాబ్లం అంటే నాకు అర్థం కాదు. ఎందుకు మినిస్టర్ గారు అడ్డం పెడుతున్నారు వీసీ గారికి? సో దీని మీద తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని ఇచ్చేస్తుంది. మీరు ఇప్పటివరకే చాలా వరకు కూడా ప్రభుత్వం ఖమ్మంలోనే మరి వెలుగుమట్లలో వేల మందిని నిరాశ్రయాలు చేసిండ్రు, గాజాలాగా మార్చిండ్రు. ఇలా మొత్తం కూడా మళ్ళీ హైదరాబాద్ కూడా గాజాలాగా మారుస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంతసేపు విధ్వంసం అని ఆలోచిస్తుంది తప్ప మరి వికాసం గురించి ఆలోచించండి. అందుకొరకే మరి తప్పకుండా ఈ పార్టీని ఈ గద్దె దించాలి తెలంగాణ పిల్లని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతాన్యాహు ప్రసంగిస్తున్న వీడియోకు సంబంధించిన ఒక చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ చిత్రంలో నేతాన్యాహు చేతికి 6 వేళ్లు ఉన్నట్లు కనిపిస్తుందని కొందరు పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం నిజమా కాదా అన్న అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రసంగం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలని ఒక ఫ్రేమ్ ను జామ్ చేసి చూపించడంతో వేళ్లు ఎక్కువగా ఉన్నట్లు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరొక వైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రం ఎడిట్ చేసిందై ఉండొచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో ఫ్రేమ్ బ్లర్, కెమెరా యాంగిల్ లేదా డిజిటల్ ఎడిటింగ్ కారణంగా ఇలాంటి దృశ్యాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నేతాన్యాహు చేతికి నిజంగా 6 వేళ్లు ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించే అధికారిక సమాచారం మాత్రం ఎక్కడా లేదు. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి పోస్టులను షేర్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. אזרחי ישראל, אחיי ואחיותיי, אנחנו בימים היסטוריים, ימים שירשמו בתולדות ישראל. במבצע שאגת הארי, השאגה שלנו הולכת ומתגברת. אנחנו קודשים את משטר הטרור באיראן. אנחנו פוגעים וקודשים את עושה דברו, החיזבאללה בלבנון. בשילוב זרועות חסר תקדים בין ישראל וארצות הברית, השגנו הישגים עצומים. הישגים שמשנים את מאזן הכוחות במזרח התיכון וגם מעבר לו. ההישגים הללו מבססים את מעמדה של ישראל כמעצמה חזקה מאי פעם. והשינוי הדרמטי הזה בכוח שלנו מול הכוח של אויבינו הוא המפתח להבטחת קיומנו. איומים עולים ואיומים יורדים. אבל כשאנחנו הופכים למעצמה אזורית ובתחומים מסוימים למעצמה עולמית, יש בכוחנו להרחיק מעלינו סכנות ולהבטיח את עתידנו. ב-1993 פרסמתי מאמר באחד העיתונים וכתבתי בו: הסכנה הגדולה ביותר לקיומה של ישראל אינה נמצאת במדינות ערב, היא נמצאת באיראן. מאז, במשך למעלה מ-30 שנה, משטר האייתולות הרצחני אכן פעל לפגוע בארצות הברית ובמערב. אבל בראש ובראשונה הוא פעל לקדם את התוכנית שלו להשמדת ישראל. הוא עשה זאת ב3 מישורים. הראשון, הוא בנה ציר רשע עם צבאות טרור של חיזבאללה, חמאס, החות'ים, משטר אסד וגם אחרים. המישור השני, הוא פעל להקים מערך של עשרות אלפי טילים בליסטיים קטלניים. והמישור השלישי, הוא פעל לפתח פצצות אטום במטרה מוצהרת למחוק אותנו מעל פני האדמה. טוב, הוא לא יעשה זאת. כראש ממשלת ישראל, הובלתי פעולות גלויות ופעולות חשאיות רבות שעיכבו את איראן, גרעו מהיכולות שלה. אבל בה בעת, בנינו אנחנו, יכולות צבאיות שלנו, יכולות טכנולוגיות שלנו, יכולות מדיניות שלנו, כדי להכות באיראן בעוצמה ולהרחיק מעלינו את האיומים. כל המאמצים הללו התכנסו למלחמת התקומה, לעם כלבי, ועכשיו לשאגת הארי.
במלחמת התקומה פגענו קשות בציר הרשע. הוא עדיין שם, אבל עם יכולות פחותות בהרבה. אנחנו מחויבים להשלים את המלאכה, להביא ביטחון לכל אזרחי ישראל, ובפרט לתושבי הצפון, כפי שאנחנו עושים, ועוד נמשיך לעשות, למען תושבי הדרום. החיזבאללה מרגיש את נחת זרוענו, והוא עוד ירגיש אותה ביתר שאת, הוא ישלם מחיר כבד מאוד על תוקפנותו. במבצע עם לביא אנחנו פרצנו גם לראשונה את הדרך לפגיעה מקיפה, גם במאגר הטילים העצום של איראן, וגם במפעלי הייצור של טילים נוספים. כך עשינו גם ביחס לפרויקט הגרעין שלה, כולל פגיעה אנושה בבחירי המדענים האיראני, הם שהובילו את פיתוח פצצות האטום שנועדו להשמיד אותנו. הם כבר אינם. ואגב, פגענו בעוד כמה עכשיו. אחרי עם לביא, הנשיא טראמפ ואני הזהרנו את הרודן חמינאי. אמרנו לו, אם תנסה להקים מחדש את תעשיות המוות שלכם, נכה בכם בעוצמה שלא ידעתם. לא רק שהוא לא הקשיב לנו, הוא פתח בפעולה מואצת לשקם את תוכנית הגרעין והטילים, והפעם להטמין אותם עמוק עמוק מתחת לקרקע, מתחת להרים גבוהים. אם לא היינו פועלים מיד, תוך כמה חודשים, תעשיית המוות של איראן הייתה חסינה מפני כל פגיעה. לכן יצאנו יחד למערכה, ארצות הברית וישראל, כדי להמשיך את מה שעשינו בעם לביא, למנוע מאיראן לפתח נשק גרעיני, למנוע מאיראן לפתח טילים בליסטיים שיאיימו על ישראל, ארצות הברית והעולם כולו. זהו היעד שלנו. תוך זמן קצר חיסלנו את הצורר חמינאי, וגם בכירים רבים במשטר הטרור, חיסלנו את הרודן הישן, והרודן החדש, מוצ'טבה, הבובה של משמרות המהפכה, הוא אינו יכול להראות את פניו בציבור. אנחנו קודשים את תשתיות הגרעין, את מערך הטילים והמשגרים, את מפקדות הדיכוי, את מוקדי הכוח של המשטר, ועוד הרבה מאוד מטרות. ובמקביל, אנחנו פועלים לקדם יעד נוסף, ליצור את התנאים עבור העם האיראני, כדי שיוכל לסלק את משטר העריצות האכזרי, שרודה בו כמעט יובל שנים. אנחנו מנחיתים מכות מחץ על משמרות המהפכה והבסיס, גם ברחובות וגם במחסומים, ועוד היד נטויה. אני אומר לעם האיראני, הרגע שבו תוכלו לצאת לדרך חדשה של חירות, הרגע הזה הולך ומתקרב. אנחנו עומדים לצדכם, אנחנו עוזרים לכם, אבל בסופו של יום זה תלוי בכם. זה בידיים שלכם. כבר עכשיו אפשר לומר בוודאות, זו כבר לא אותה איראן, זה כבר לא אותו מזרח תיכון, וזו גם לא אותה ישראל. אנחנו לא מחכים, אנחנו יוזמים, אנחנו תוקפים, ואנחנו עושים זאת בעוצמה שלא היה כמותה. יצרנו ברית שלא הייתה כדוגמתה עם ארצות הברית, ברית עם ידידנו הגדול, ידידי האישי, הנשיא טראמפ. אנחנו מדברים כמעט כל יום, מדברים חופשי על הבר, מתמקדים, מחליפים רעיונות בעצות ומחליטים יחד. הנשיא טראמפ אמר לי משהו שאני רוצה לשתף איתכם בו, לפני שעה קלה הוא אמר לי את זה. היחסים בינינו חזקים פי 100 מכל מערכות היחסים שהיו בין נשיא אמריקני לראש ממשלה בישראל. אנחנו לא חושבים רק על המדינות שלנו, רק על הדור הזה. אנחנו חושבים גם על הדורות הבאים, על עתיד האנושות. בימים אלה, אנשיי ואני רוקמים בריתות נוספות עם מדינות באזור, בריתות שעד לפני כמה שבועות היו נראות דמיוניות. ואנחנו עושים את כל זה. אנחנו עושים זאת בזכות העוצמה האדירה שבנינו, בזכות הגבורה הכבירה של מפקדינו ולוחמינו, ובזכות העמידה האיתנה שלכם, אזרחי ישראל. אני יודע שאתם מקפידים על הוראות פיקוד העורף. אתם נכנסים פעם אחר פעם למרחבים המוגנים. אני יודע שזה לא קל, אני יודע שזה גם קשה מאוד כרגע בצפון, אבל בכך שאתם מקפידים על הדברים הללו, אתם גם מצילים חיים וגם נותנים את הגיבוי ואורך הנשימה לי,
לממשלת ישראל, לצה"ל ולכוחות הביטחון, כדי להשיג את יעדי המערכה. איך אמר לי בהשתאות הנשיא טראמפ? רק בישראל טיסות החילוץ הן הפוכות. בכל העולם רוצים לברוח ממוקדי הלחימה, ורק אצלכם בישראל כולם רוצים לחזור. מניין הרוח הזאת, הוא תמיד שואל אותי. ואני עונה לו, זה סוד ההצלחה שלנו, זה החוסן של העם שלנו, זה כוח האמונה שלנו, האמונה בנצח ישראל. שאלות? గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పి కేశవ్ తీవ్రంగా స్పందించారు. జగన్ చెప్పేవి అన్ని అసత్యాలు, అర్ధసత్యాలే అని మంత్రి కేశవ్ విమర్శించారు. తన పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారని, భారీ అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని అన్నారు. ఇప్పుడు అదే పరిస్థితిని కూటమి ప్రభుత్వంపై నెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందని వ్యాఖ్యానించారు. పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన ప్రధానమైన అంశాలని మొట్టమొదటిసారి ఆయన కాగ్ రిపోర్ట్ అనేటువంటి దాని గురించి సీరియస్ గా తీసుకున్నాడు. చాలా సంతోషం. ఒక్కసారి చరిత్రలోకి వెనక్కి వెళ్ళండి. మీ గురించి ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ చదువుతా, భారతదేశంలో ఇంత దరిద్రమైన కాగ్ రిపోర్టు ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు. అట్లాంటి క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఘనత మీది, మీ ప్రభుత్వాన్ని. ఏమని చెప్పాడైనా? దాదాపు 48,284 కోట్ల రూపాయల గురించి అసలు అకౌంట్స్ అనేటువంటివి నాకు చూపించబడలేదు. అసలు 48,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంట్రీలని బ్రిటిష్ కాలం నుంచి ఎస్టాబ్లిష్డ్ ట్రెజరీ ప్రొసీడింగ్స్ ని కాదని బ్యాక్ ఎండ్ లో సిఎఫ్ఎంఎస్ కంప్యూటర్లకు ఎంటర్ చేయబడ్డాయి. దీనికి నేనేం చేయజాలను, దీనికి సంబంధించినంత వరకు నేను చాలా క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇస్తున్నాను అని మాట్లాడాడు. మీరు ఇవాళ కాగ్ రిపోర్ట్ల గురించి ఏదో ఎత్తి చూపించింది అనేటువంటిది. ఇంత ఘన చరిత్ర మాత్రం, మీ అంత ఘన చరిత్ర మీ ప్రభుత్వంలో సాధించినటువంటి ఆర్థిక విధ్వంసానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం నేను అక్కర్లేదనుకుంటా. రెండవది ప్రధానమైంది మీరు చెప్పింది ఏంటంటే 23-24తో పోలిస్తే రెవెన్యూ లోటు దాదాపు 56% పెరిగింది, ఫిస్కల్ డెఫిసిట్ 30% పెరిగింది. ఈ పేపర్లో 2 రాస్తారు, 2 స్టేట్మెంట్లు రాస్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా జాగృతి నాయకుడు చిన్ను గౌడ్ రూపొందించిన డాక్యుమెంటరీని ఆవిష్కరించిన కవిత తనయుడు ఆదిత్య కవిత తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ సాంస్కృతిక వైభవం పునర్జీవం కోసం కవిత సాగించిన కృషి, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడానికి చేసిన పరిశ్రమ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పడుతున్న తపన, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా చేస్తున్న ప్రయత్నాలను విజువల్ డాక్యుమెంటరీలో పొందుపరిచారు.
గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 పరీక్ష కేంద్రాలను సందర్శించిన మండల విద్యాధికారి ఉమారాణి. నేటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పి. కేశవ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా జాగృతి నాయకుడు చెన్నుగౌడ్ రూపొందించిన డాక్యుమెంటరీని